రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహార శైలి మనకు ఒక వీడియో కూడా బాగా తిరిగింది. రేవంత్ అన్నని పిలవగానే ఆయన పోవడం, ఏదో హాస్పిటల్కి సంబంధించిన విషయాన్ని మాట్లాడడం ఒకటి. కుమారి అంటేనే ఒక ఆమె సంబంధించిన వాటిల్లో కూడా ఆయన వెంటనే సీఎంఓ రెస్పాండ్ కావడం చెప్పడం. మొన్న గద్దరు అవార్డులకు సంబంధించిన వాటిలలో నా మాటే శాసనం ఇదే జీవో అని ఒక మాట అనడం. రీసెంట్గా ఆయన ఒక మాట అన్నారు, 48 గంటల లోపల అధికారులు తమ తీరును మార్చుకోవాలని చెప్పడం. ఒక సినిమాటిక్గా వెళ్ళిపోతున్నది, కొంచెం ఎక్కువ స్పీడ్ అవుతున్నదేమనేది. అంటే కొంచెం మనం ప్రీవియస్ హిస్టరీలోకి వెళ్తే కనుక ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు 1982 డిసెంబర్లో ఎన్నికలైతే 1983 జనవరిలో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఎన్టీ రామారావు కాంగ్రెస్ ప్రభుత్వం పోయి అప్పుడు తెలుగుదేశం వచ్చింది. అప్పుడు కూడా అధికారుల పనితీరు పైన చాలా సీరియస్ ఆదేశాలు జారీ చేయడం. సచివాలయంలోకి వచ్చి ఉద్యోగులంతా ఒకానొక సందర్భంలో ఆందోళన చేసిన వాళ్ళు, మహాప్రభు ఏమిటి ఇంత మా మీద సీరియస్గా పర్యవేక్షణ జరుగుతున్నది అంటే, కొంతమంది అధికారులు సంతకాలు పెట్టడం, వెళ్ళిపోవడం, చాలదానికి గంటలు పోవడం. ఇదంతా గమనించిన ఎన్టీ రామారావు కొంచెం సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేసిండు. మీరు పద్ధతి మార్చుకోవాలి, పద్ధతి మారకుంటే కనుక చాలా సీరియస్గానే ఉండాల్సి వస్తుందని ఈ విషయాలు ఆయన అన్నారు. సరిగ్గా ఇప్పుడు దాంతోపాటు ఇంకో మాట అన్నారు. ఈ ధర్నా చేసిన తర్వాత ఉద్యోగులంతా ఇప్పుడు సర్వహిత అని ఉండి, అప్పుడు పాత సచివాలయం సెక్రటరీ చూసినప్పుడు తెలుస్తుంది. సర్వహిత బిల్డింగ్ ముందు వచ్చి అప్పుడు ముఖ్యమంత్రి ఉంటున్న బ్లాక్ అది. అంతకుముందుకేమో సి బ్లాక్, సమతా బ్లాక్లో ఉండేవారు. ఇదంతా కూలగొట్టి కొత్తది కట్టినాడు. ఇప్పుడు అది చెప్తే కూడా ఇమేజ్ చూసిన వాళ్ళకి, పాత వాళ్ళకి అర్థమవుతుంది. నిన్న మనం చూసినా కూడా తెలుస్తుంది. అది సర్వహిత దగ్గర ధర్నా చేస్తున్నారు. లోపలికి కొంతమందిని పిలిపించుకొని ఎన్టీ రామారావు మాట్లాడాను. నెలకు నేను ₹1,00,000 సంపాదించేవాడిని, ప్రజలకు ఏదో చేద్దామని వచ్చిన. ప్రజలు నాపై నమ్మకం ఉంచుకున్నారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. నేను లక్షలు సంపాదించేవాడిని వచ్చినప్పుడు మీరు ఇంత జీతాలు తీసుకుంటారు, మీరు పని చేయకపోతే ఎట్లా అని వారు అన్నారు. సరే, దాని ఇంపాక్ట్ తర్వాత ఎత్తున్నది ఏందన్నది ఇంకో ముచ్చట. ఇక్కడ ఆయన ఆ రోజు అయితే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఏముంది నేను ఇదే పాయింట్, ఇదే అంగి, ఇదే చెప్పులు, ఇట్లా వచ్చిన నేను, నా మీద నమ్మకం పెట్టుకున్నారు జనాలు. ప్రజలు నమ్మకం పెట్టుకున్నప్పుడు ఈ పాలమూరు జిల్లాకి వచ్చిన పిల్లాడు ఏదో చేస్తాడని భావిస్తున్నారు. మనం మంచి చేయాలి, వాళ్ళ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని కూడా అన్నారు. ఒక ట్యాలీ కనబడుతున్నది అటు ఇటు. ఆ తర్వాత అంటే ప్రజలకు ఇంత వేగంగా వెనువెంటనే నిర్ణయాలు, ఒక 30-40 ఏళ్ళ కింద ఉన్న వాతావరణం వేరు, ఇవాళ వేరు. ఇవాళ వేగంగానే నిర్ణయాలు తీసుకోవాలి, వేగంగానే వెళ్ళిపోవాలి. అట్లా వెళ్ళేవారి విషయంలోనే డేర్గా వెళ్తారని అది కూడా ఒక ముద్ర ఉంటుంది. కానీ మరీ స్పీడ్ అయితే కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు కూడా వస్తాయేమని, కొంత ఆచితూచి లేదా కొంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుందేమో. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఒక ఒక పని విధానం ఉంటుంది. వాళ్ళ పని విధానం కింద పనిచేసిన వాళ్లకు 48 గంటల్లో మారాలంటే అది కొంత కష్టమైంది. మారక తప్పదు, మారాలి. అది ఎందుకన్నారు ఈ మాట ఆయనంటే, ఇసుక విధానం మీద మన గవర్నమెంట్ కొత్త పాలసీ తీసుకొస్తున్నది. మన పక్క రాష్ట్రాల్లో ఇసుక విధానంలో ఏ పాలసీ ఉన్నదో దాన్ని అధ్యయనం చేయాలని, ఒకే లారీ నెంబర్ ఉంటే కనుక దాంతో 4-5 ఒక పర్మిట్తో 4-5 లారీలు పోతున్నాయి. ఇది ప్రభుత్వానికి నష్టం జరుగుతున్నది, ప్రజలకు తక్కువ ధరకు ఇసుక ఇవ్వలేకపోతున్నాము. లంచాలను అరికట్టాలి, ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడకూడదు, ప్రజలకు మేలు జరగాలి. ఇట్లా మేలు జరగాలి అనుకున్నప్పుడు ఇసుక రీచ్ల నుంచి మళ్ళీ వినియోగదారుకు వచ్చేంత వరకల్లా పక్కాగా ఉండాలి, పారదర్శకంగా ఉండాలి. ఇందులో ఏ లోటుపాట్లు జరిగినా ఊకునేది లేదు. ఇప్పటికి జరిగిందేదో జరిగిపోయింది, ఇక నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగితే మాత్రం ఊకునేది లేదు అని ఆయన ఉద్దేశం. అందుకోసమనే 48 గంటల లోపల మీరు మారండి అని అన్నారు. 48 గంటల్లో మారదా చూడాలి. దీని మీదనే ఆయన అన్నది. నూతన ఇసుక విధానం, అధికారులకు పద్ధతి మార్చుకునేందుకు 48 గంటల డెడ్ లైన్. ఇది వారు చేసిన హెచ్చరిక. అంటే ఒకవైపున ప్రజలకు ఏదో చేయాలి, ఒక నమ్మకం నిలబెట్టుకోవాలి, పనిలో అంటే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కూడా కనబడాలి. దాంతోపాటుగా పని చేస్తే మన అనుభవంలో కూడా రావాలి అనే తపన చాలా బలంగా ఉన్నది. ప్రజలకు ఏదో చేయాలనేది కూడా కనబడుతున్నది. ఇది కొంచెం ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.